ఈరోజు వర్తమానము ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. నీవు వినబోయే వర్తమానము నీకు అర్థమవును గాక. ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఏలియా ఆత్మ. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా? అందరూ ఏలియా ఆత్మ అనండి. వాట్ డస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా రిప్రజెంట్? ఏంటి ఏలియా ఆత్మ? ఏలియా ఆత్మ మనం పాత నిబంధనలో చూసాం, కొత్త నిబంధనలో చూసామా? తర్వాత మనము దాన్ని రాకడ సమయంలో కూడా చూస్తాం. వి సీ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ఏదైనా ఒక విశ్వాసము కలిగినటువంటి అసాధారణమైనటువంటివి చేసి నమ్మేటువంటి ఆత్మలను, అటువంటి దేవజనులను దేవుడు మరలా వాడుతూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథం 17:1. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించెను. ద ఎంట్రన్స్ ఆఫ్ ఎలైజా. ఇక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తని దేవుడు ప్రవేశపెడుతున్నాడు. ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నాం. దేవుడు ఆహాబ్ వద్దకు వెళ్ళి, ఇదిగో ఇక మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. సాధారణంగా ఎంత ఎండాకాలమైనా పొద్దున్న అయ్యేటప్పటికి కొంచెం ఆ చల్లదనం వల్ల ఆ మొక్కలు అక్కడ మంచులాగా ఉంటాయి, నీటి తేమలాగా తయారవుతుంది. పొద్దున్న లేచినప్పుడు ఇలాగంటే కొంచెం నీటిలాగా, తర్వాత మళ్ళీ అది ఎండకి అదంతా మాయమైపోతుంది. ఇక్కడ దేవుడు ఏలియాను ప్రవేశపెడుతున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఎవరైతే ఒక విధమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎంత అసాధారణమైన మేము నమ్ముతాము అని గట్టిగా పట్టుకుంటారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరు విశ్వసించారో వాళ్ళ పేరు పెట్టేస్తాడు. అందుకని అది దేవుని ఆత్మ అయినా ఆయనే ఈ ప్రవక్త మీద కుమ్మరించిన ప్రవక్తను వాడుకున్న ఆ ఆత్మని ఏమంటాడు ఆయన? ఏలియా ఆత్మ. ఒక వ్యక్తి దేవుని నమ్మి 100 ఏళ్ల తర్వాత కూడా కొడుకు పుడతాడని నమ్మినటువంటి ఆ దేవజనుడికి దేవుడు కుమారుడిని ఇవ్వడమే కాదు, అతనిలో కొన్ని అసాధారణమైన కార్యాలు చేసి ఆ ఆశీర్వాదం పేరు ఏం పెడతాడో తెలుసా? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. గాడ్ ఐడెంటిఫైస్ యు. దేవుడు నేను గుర్తుపెట్టుకుంటాడు. మనమందరము దేవునికి మహిమ, దేవుడే సమస్తం అంటాం, కరెక్టే. మనం అలాగే ఉండాలి, ఆయన మహిమార్థమై మనం జీవించాలి. అయితే దేవుడేమంటాడంటే, నువ్వు ఆయన అంటే ఆయనేమో నువ్వే అంటాడు. గాడ్ ఈజ్ లైక్ దాట్. నువ్వు ఆయన మహిమపరుస్తావంటే ఆయన నిన్ను మహిమపరుస్తాడు. వెన్ యు వాంట్ టు pour out glory and you receive it. అప్పుడప్పుడు ఆయన నీ మీద మహిమ కుమ్మరిస్తుంటే పొందుకో. ఎప్పుడైనా ఎవరైనా దేవజనులు పొగుడుతుంటే వద్దు, మనం దేవుడినే పొగడాలి, కరెక్టే, ఆ స్పిరిట్ కరెక్టే. కానీ బైబిల్ ఏమనంటారు తెలుసా? యెహోవాను నమ్ముడి, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముడి. వాట్ యు డూ టు ద మెన్ ఆఫ్ గాడ్ హియర్, యు విల్ డూ టు గాడ్. వెన్ యు ఆర్ సర్వింగ్ ద పూర్, బ్రోకెన్, సిక్, యు ఆర్ డూయింగ్ టు జీసస్. హౌ మచ్ మోర్ వెన్ యు హానర్ హిస్ సర్వెంట్స్, రైట్? సో ద ఎంట్రన్స్ ఆఫ్ ఏలియా. ఇక్కడ 3.5 సంవత్సరాలు ఏలియా ఏం చేస్తున్నాడంటే, వర్షం రావట్లేదు అని ఒక ప్రకటన ప్రకటిస్తున్నాడు ఆహాబ్కి. మొదటి రాజులు 18:1. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, మళ్ళా 3 సంవత్సరాల తర్వాత వెళ్ళు, ఇప్పుడు మళ్ళా ఆహాబును కలువు అని చెప్తున్నాడు. 7-8 చదువుకుందాం అదే అధ్యాయంలో, 7-8. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతన్ని నెరిగి నమస్కారము చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమనెను. ఈసారి ఆహాబు ప్రత్యక్షం అవలే. ఎవరికయ్యాడు? ఓబద్యాకి అయ్యాడు. ఇతను రాజు దగ్గర పనిచేసే ఒక మంత్రి హోదాలో ఉండే వ్యక్తి. మరి యెజబెలు ఆహాబు భార్య అనేక ప్రవక్తలను హింసించి చంపుతున్నప్పుడు ఇతను 100 మందిని తీసుకెళ్లి 50 మందిని ఒక గుహలో పెట్టి వాళ్ళకి రొట్టె నీళ్ళు ఇచ్చి వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు ఓబద్యా. అందుకని దేవుడు ఏలియా వెళ్ళి నువ్వు ఓబద్యాని కలవమని చెప్పాడు. ఏం జరిగింది? ఎందుకని ఏలియా ప్రత్యక్షం అవుతున్నాడు? వై ఈస్ గాడ్ రిలీజింగ్ ఏలియా? వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా? ఏలియా ఆత్మ ప్రవేశమైనప్పుడు కాలములు మారతాయి, వ్యక్తిగత కాలములు మారతాయి, కుటుంబ కాలములు మారతాయి, దేశ కాలములు మారతాయి, లోక కాలములు కూడా మారతాయి. The spirit of Elia has power to change the seasons of an individual person to the whole planet, to a city, state, nation and the whole world. ఏలియా ఆత్మ ప్రత్యక్షమైతే ఒక వ్యక్తి జీవితం మారుతుంది. ఒక విధవరాల జీవితం మారిందా లేదా? ఎస్. పరిస్థితులు మారాయా లేదా? కుటుంబ పరిస్థితులు, దేశం పరిస్థితి మారిందా లేదా? ప్రపంచ పరిస్థితి మారిందా లేదా? The spirit of Elia is too powerful. It can change the seasons of an individual, even from an individual to a whole planet. The spirit of Elia, right? The spirit of Elia is a spirit of demonstration, visible
ఓపెన్ డెమాన్స్ట్రేషన్. ఏలియా ఆత్మ దేనికి సూచన అంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని నీ కళ్ళ ముందు చూపిస్తుందంట. ఏలియా ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని క్రియారూపముగా చూపిస్తుందంట. ఆ వాక్యము నిజము అనడానికి క్రియలు చూపిస్తుందంట. ఒకవేళ ఆ వాక్యము కరెక్టా కాదా అనేటువంటి డౌట్ని ఏలియా ఆత్మ వేరుతో తీసివేస్తుందంట. సో ద స్పిరిట్ ఆఫ్ ఏలియా మోస్ట్లీ ఈ రోజు వర్తమానం అంటే ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఈజ్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్. ఎంతమంది నా వ్యక్తిగత కాలం మారాలనుకుంటున్నారు? ఎంతమంది మన దేశ కాలం మారాలనుకుంటున్నారు? ఎంతమంది మన ప్రపంచ కాలం మారాలనుకుంటున్నారు? ద స్పిరిట్ ఆఫ్ ఏలియా క్యాన్ బిగిన్. ఏలియా ఆత్మ ఒక కుటుంబం నుంచి అనేక చోట్లకి మరి కాలాలను మార్చొచ్చు. దే క్యాన్ ట్యాప్ ఇట్. మొదటి రాజులు 18:37-39. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని వచ్చి ఆ పశువుని, రాళ్లను, నీళ్లను కూడా దహింపజేసిందంట. రాళ్ళు కూడా కరిగిపోయాయి. ఇట్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఈవెన్ ద బులాక్స్ అండ్ ద వాటర్ ఈవెన్ టు ద స్టోన్స్. వాళ్ళందరూ చూసినప్పుడు ఒక మాట అంటారు, దట్ వర్డ్ ఈస్ వెరీ 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 గుడ్ వర్డ్. వాళ్ళందరూ చూసి నిజమైన దేవుడు అని ఒక పదాన్ని పలుకుతారు వాళ్ళు. 39 కూడా చదువుదాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అయితే ఇది చూసిన తర్వాత జనులందరూ అగ్ని వచ్చి దహించినప్పుడు వారు సాగిలపడి ఏమన్నారంట? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. సో అంతకు ముందు ఆహాబు, దానికి ముందు వాళ్ళు ఎలాగా దేవుని విశ్వాసములో నిలకడగా లేక యావత్ దేశ విశ్వాసాన్ని కోల్పోయారు. తర్వాత దేవుడు ఒక ఏలియా ఆత్మను ఉపయోగించి దేశమునంతటిని తిరిగి మళ్ళా తన వైపు తిప్పుకున్నాడు. ఎ చేంజ్ ఆఫ్ సీజన్. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఈజ్ ఎ షూర్ షిఫ్టింగ్ ఆఫ్ సీజన్ బ్యాక్ టు దేర్ గాడ్. ఏలియా ఆత్మ తిరిగి వారి దేవుని తట్టు హృదయాన్ని తిప్పేటువంటి ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఈజ్ ఆల్సో ఎ స్పిరిట్ ఆఫ్ రెస్టరేషన్. తిరిగి బాగు చేయు ఆత్మ. దేవుడు గొప్పడు అన్నప్పుడు లోకం ఎంత గొప్పదైనా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నదానికంటే గొప్పడైనప్పుడు నీ భాష వేరు, నీ జీవితం వేరు, నీ మాట వేరు, నీ ఆలోచన విధానం వేరు. నీలో వాడికంటే లోకమే గొప్పదైపోయినప్పుడు ఆ త్రోవ పక్కన పడుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ దట్ ఏరియా. కానీ ఈ రోజు నుంచి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న దానికంటే గొప్పవాడు అవును గాక. మే ద వన్ ఇన్ యూ బీ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఆన్ ద ప్లానెట్ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్ సిస్టమ్. మే హీ గ్రో. అందుకే వినాలా, లిసన్ టు ద వర్డ్. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవా యెహోవాయే. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఈజ్ ఏ రెస్టరేషన్. దేవుడు ఏలియా ఆత్మను విడుదల చేస్తున్నాడు. నౌ ద లార్డ్ ఈజ్ రిలీజింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఈ వారము, ఈ సంవత్సరము మీ గిన్నె నిండి పొర్లుతుంది. మీ ఇంటి నుంచి బయట ఇళ్ళకి, తర్వాత బయట ఊర్లకి, తర్వాత జీవ జల నదులు వలె ప్రవహిస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా is a sure change of the season. మొదటి రాజులు 18:41-43. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. అయితే ఇక్కడ రాలేదని ఎన్నిసార్లు వెళ్ళమంటున్నాడు? 7 సార్లు. అంటే 7 మనం అనేది విశ్రాంతి చూసాం, కానీ తిరిగి పొందుకోవడము కూడా. ఆగిపోయిన వర్షము తిరిగి ఇక్కడ ఏ సంఖ్య కనెక్షన్ చూస్తున్నాము? 7. చూసారా? సో 7 ఈజ్ ఆల్సో బీయింగ్ కనెక్టెడ్ టు రెస్టరేషన్ అపార్ట్ ఫ్రమ్ రెస్ట్. ఇన్ఫ్యాక్ట్ రెస్టరేషన్ బ్రింగ్స్ రెస్ట్. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడంలో కూడా విశ్రాంతి వస్తుంది. అయితే మరి ఏలియా మొదట కనపడినప్పుడు కాలం మారింది, మళ్ళా రెండోసారి కనపడినప్పుడు కాలం మారింది. ఈ మొదటి కాలానికి రెండో కాలానికి ఎంత గ్యాప్ ఉంది? వాక్యములో చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వరకు చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఎంతకాలం వరకు వర్షం లేదంట? 3.5 years. చూద్దాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆ. ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అగైన్ హీ ప్రేయిడ్ అండ్ థింగ్స్ హ్యాపెన్. ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. అంటే ఎంత టైం? ఏలియా మొదట ప్రత్యక్షమైనప్పుడు వర్షం ఆగిపోయింది, రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు వర్షము ఆరంభమైంది. సో ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్. శరీర సంబంధమైనటువంటి వాతావరణమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం కూడా మార్చడం మనం చూసాం. 3 తర్వాత వాళ్ళందరూ చూసి యెహోవాయే దేవుడని అన్నారా లేదా? ఆ అగ్ని పైనుంచి వచ్చి ఆ రాళ్లను నీటిని తీసుకున్నప్పుడు. రైట్ నా 3.5 years is a change of season. రైట్. ఏలియా ఆత్మ అనేది కాలములను మార్చేటువంటి కాలము. మలాకి 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గ్రంథులు వేయినట్లు గంతులు వేయుదురు. చూసారా? మొదటి కాలము చూస్తే ఆయన అగ్ని వలె వచ్చి సమస్తము కాలిపోతారని ఒకసారి మొదటి వచనంకి వెళ్దాం. ద డే కమత్ దే షల్ బర్న్ యాజ్ అన్ ఓవెన్ ఆల్ యు ప్రౌడ్. బర్నింగ్ సీజన్. మరి అదే కాలములో ఇంకో కాలం మొదలైంది. 2వ అధ్యాయానికి వెళ్దాం. ఈ 2వ కాలం ఏంటంట? కొంతమందికి యెహోవాను ఎరిగిన వారికంట నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. అందరూ కాలిపోతుంటే ఇక్కడేమో వీళ్ళకి ఆరోగ్యం వస్తుందంట, అక్కడేమో దహనం ఉంటే ఇక్కడేమో కొవ్విన దూడల వలె గంతులు అంటే. ఇలా కాలం మార్చి ఎంతమంది 2 కాలాలు చూశారు? మొదటి వచనములో ఒక కాలము, 2వ వచనములో ఇంకొక కాలం. చూద్దాం. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురు అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఆశీర్వదించబడమే కాదంట, వారిని తీసుకొచ్చి మరి వీరికి అప్పగిస్తాడంట ఆయన ఎరిగిన వారికి. చూద్దాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మళ్ళా ఇక్కడ ఎవరు ఎంట్రన్స్ చూస్తున్నాము? ఏలియా. అంటే ఇంత భయంకరమైన కాలం నుంచి ఈ కాలములోకి, ఆశీర్వాద కాలములోకి వచ్చి మళ్ళా శత్రువులు వీళ్ళ పాదాల కిందకి రావాలి. ఈ కాలము మార్చడానికి మళ్ళా దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? ఏలియా. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. From a season of slavery to a season of dominion, a season of destruction to a season of joy, the spirit of Elia. A season of poverty into season of prosperity. కాలిపోయేటువంటి కాలం నుంచి గంతులు వేసే కాలం, శత్రువు నుంచి బాధ అనుభవించే కాలం నుంచి శత్రువుని జయించే కాలానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు ఇక్కడ? స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్, ఎ షూర్ చేంజ్ ఆఫ్ సీజన్. అదే మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడంటే ఏంటి? ఒక హైవే వేశారంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నావు. యు ఆర్ చేంజింగ్ ఏ సీజన్. ఇక్కడ నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై ఒక దూతను పంపుతున్నాను. ఎవరి దూత? బాప్తిజం ఇచ్చు యోహాను. ఇతనికి ఏ ఆత్మ కలిగి ఉన్నాడు బాప్తిజం ఇచ్చు యోహాను? ఏలియా ఆత్మ. అంటే ప్రవక్తలు అనేక కాలాలు ఉన్నాయి, భూలోక కాలాలు. 100 మంది ప్రవక్తలు వచ్చారు, ఆదాము నుంచి మొదలుకొని హానోకు నుండి మొదలుకొని ఇప్పుడు దాకా. అయితే మళ్ళా ఏలియా ఆత్మ వచ్చి ఏం చెప్తుంది? ఇప్పుడు నేను ఒక అసాధారణమైన ప్రవక్తను, అనగా దేవుని కుమారుని విడుదల చేయడానికి, కాలం మార్చడానికి వచ్చినటువంటి ఏలియా ఆత్మ. ఏ మెగా చేంజ్ ఆఫ్ ఏ మెగా సీజన్, ద స్పిరిట్ ఆఫ్ ఎలీషా. ప్రవక్తల కాలం నుంచి దేవుని యొక్క కుమారుని కాలం. యేసువారు ప్రవక్తే, బోధకుడే. కానీ దేవుడు ఆ కాలాన్ని మార్చడానికి ఏ ఆత్మ పంపిస్తున్నాడు? ఏలియా. హీస్ అగైన్ సెండింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఏలియా ఆత్మను పంపిస్తున్నాడు. ఓకే, నా ఇంకొక వచనం చూసి ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ వన్ మోర్ థింగ్. సంఘంలో మరి శత్రువు ఎంత ఎదిగి ఎంత బాధించాడు, ఇప్పుడు అదే దేవుడు సంఘం ద్వారా భూలోకములో
కాలములను మార్చబోతున్నాడు. అగైన్ గాడ్ ఇస్ చేంజింగ్ ది సీజన్స్. దిస్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్. జరిగిన దాన్నే మళ్ళా జరిగిస్తాడా లేదా? గాడ్ డస్ రిపీట్స్ ఇన్ సైన్స్, ఇన్ సైకిల్స్ అండ్ సీజన్స్ ఆఫ్ సైకిల్స్. గాడ్ డస్ దిస్ థింగ్స్. జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. యోహానికి కూడా ఏలియా ఆత్మ ఉంది. ఇది యెషయా ప్రవచిస్తాడు. ఎ చేంజ్ ఆఫ్ సీజన్. ఆ వచనాలు కొన్ని మనము ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 40 ప్రత్యేకంగా 3వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఎవరి ఆత్మ గురించి చెప్తున్నాడు? ఇది ఏలియా ఆత్మ. ఏ వ్యక్తి గురించి చెప్తున్నాడు? బాప్తిజం ఇచ్చు యోహాను. అంటే ఎప్పుడు ఈ భూలోక కాలాలు మారతాయి అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఈ భూలోక కాలాలు మార్చడానికి ప్రవక్తల కాలం నుంచి దేవుని రాజ్య కాలాలు, పరిశుద్ధాత్మ కాలాలు రావడానికి, ఆత్మ అందరి మీద కుమ్మరింపబడ్డానికి, ఈ కాలాలు మారాలంటే ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు? ఒక విధవరాలు కరువును తీసేయడానికి కుటుంబానికి ఎవరిని పంపించాడు? సో స్పిరిట్ ఆఫ్ ఏలియా బిగిన్స్ ద చేంజ్ ఆఫ్ సీజన్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు ద హోల్ ప్లానెట్. ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి భూలోకం వరకు కాలం మార్చాలంటే దేవుడు ఏ ఆత్మను వాడుకుంటాడు? స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఈ దేవుడి నుంచి వాళ్ళు తొలగిపోయారు, మళ్ళా వాడిని ఈ దేవునిలోకి తీసుకురావాలా అనేటువంటి ఆత్మను దేవుడు ఎలా వాడుకుంటాడో చూడండి. ఈ ఆత్మ మీలో బలముగా కలుగును గాక. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, హోల్డ్ ఆన్. More than money, more than status, more than everything, let the spirit be rooted in your hearts even from today. ఈ రోజు నుంచి డబ్బు కంటే, సమాజము కంటే, పరువు కంటే ఈ ఆత్మ నీలో లోతుగా వేరుపారును గాక. May the anointing of this spirit take you over from today. So you will not only change your seasons after today, you will be changing other seasons as well. The spirit of Elia. Whatever you encounter, wherever you go, you change the seasons of that family. ఏలియా ఆత్మ కలిగిన వారు నీ కాలాలు మార్చమే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ కాలాలు మారుస్తావంట. ఓకే, wherever you go, either to a nation, to a house or to a place, you will introduce a new season. ఈ రోజు నుంచి మీ కాలాలు మారి మీరు అనేకుల కాలములు మార్చుదురుగాక. ఈరోజు నీకు అప్పులున్నా, కష్టమున్నా, మరణకరమైన రోగాలున్నా, ఎందుకు ఈ జీవితము, కుటుంబ కలహాలు, ఏదో ఒక సీజన్ దేవుడు నీ కాలాలను మార్చి నీ సాక్ష్యము ద్వారా ప్రవచనాసారమైన ఏలియా ఆత్మ కలిగి ఇతరుల కాలములను మార్చునుగాక. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. ఎంతమంది నా కుటుంబ కాలం మారడానికి సిద్ధంగా ఉన్నారు? వివాహం నుంచి, డబ్బుల నుంచి, ఆర్థికంగా నుంచి, గుణముల నుంచి, బుద్ధుల నుంచి, పాపము నుంచి మరి పరిశుద్ధత, నీతి వైపు తిప్పేటువంటి కాలం ఇది. That what he did in this season, అంటే దేవుడు భూలోకములోకి జరిగించిందే మళ్ళీ జరిగిస్తున్నాడా లేదా? There are some more truths I'm going to reveal to you. ఇది వింటున్న వారు ధన్యులు. Tap into this spirit of Elia. ఈ రెస్టరేషన్ లో ఇంకా మీరు రోతుగా వెళ్ళబోతున్నారు. ఈ రోజు నుంచి you are going deeper in the restoration and you know that there is a spirit behind it. You go deeper, the spirit of Elia. లూకా 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. Even the birth of somebody who has the spirit of Elia is amazing. ఈ ఏలియా ఏం చేస్తారంట? తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ప్రభువు కొరకు ఆయత్తబడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. యేసు ప్రభు వారి పుట్టికే చాలా ఘనమైన, ఆ ఘనమైన దానికి మరి త్రోవ ఈ ఏలియా ఆత్మ. ఆ గొప్ప దేవుని ఆత్మ వస్తుందని ప్రిపేర్ చేస్తుందంట. అందరూ చెప్పండి, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు అనండి. యు సీ దట్ దేవుడు తన ఆత్మకు ముందే ఒక నరుడు పేరు పెట్టాడు. అంటే ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ విత్ యూ. నువ్వు ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నావో నీతో ఒక శాశ్వత సంబంధం పెట్టుకుందామని చూస్తున్నాడు, నీతోటి, నీ తరాలతోటి. గాడ్ ఈజ్ ఎ ప్యాషనేట్ గాడ్. ఎంతమంది భార్యలు వివాహం చేసిన తర్వాత కని పెంచిన తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరును ఏ పేరుగా మార్చుకుంటారు? భర్త ఇంటి పేరుగా మార్చుకుంటారు. ఇట్స్ ఎ సరెండరింగ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అది తగ్గింపు కాదు. అది తగ్గింపు అవ్వచ్చు, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక. అందులోనే నీ ఘనత ఉంటుంది, అందులోనే నీకు బహుమానం ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. యోహాను 3:28 నుంచి చదువుకుందాం ఒకసారి. జాన్ 3:28. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏలియా ఆత్మ యోహాను వచ్చి ఒక ద్వారము తెరిచాడు, కాలాన్ని మార్చాడు. ఏ కాలాన్ని మార్చాడు? కొలత లేని ఆత్మ. మళ్ళా ఏలియా ఆత్మ వచ్చి అప్పుడు ఎలీషా ఏమడుగుతాడో తెలుసా? ఏలియాని చూసి నాకు ఎన్నంతల ఆత్మ కావాలంటాడు. అదే ఏలియా ఆత్మ మళ్ళా వచ్చి ఎన్నంతల ఆత్మకి మళ్ళా త్రోవ తెరిచింది, కొలత లేని ఆత్మకు. సో ద స్పిరిట్ ఆఫ్ ఏలియా రిప్రజెంట్స్ ద ఇంక్రీజ్ ఆఫ్ అనాయింటింగ్. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఆత్మ అభిషేకాన్ని పెంచుకునే కాలాలను విడుదల చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఇంక్రీజెస్ ద అనాయింటింగ్. సో యు ఆర్ ఇన్ టు ద ప్రొఫెటిక్ సీజన్ ఆఫ్ చేంజ్. కానీ ఇది ఎవరికో తెలుసా? హూ విల్ ట్యాప్ ఇన్ టు దిస్ సీజన్? ఇది ఎవరు ఈ కాలంలోకి వస్తారంటే, ఎవరైతే కృపాయుగములో ఉన్నాము, న్యూ కోవెనెంట్ అని కృపావాక్యం ఎరుగుతారో వారే ఈ కాలాలను తెలుసుకుంటారు, ఇప్పుడు ఈ కాలంలో. సో ఇఫ్ యూ కెనాట్ ట్యాప్ ఇన్ టు ద కోవెనెంట్ ఆఫ్ గ్రేస్, యూ కెనాట్ ఐడెంటిఫై ద కరెంట్ సీజన్. ప్రపంచంలో సంఘములన్నీ కూడా ధర్మశాస్త్ర యుగము నుంచి కృపాయుగము అనే కృపావాక్యములోకి లోతుగా వెళ్ళునుగాక. వాట్ ఈస్ ద హిండ్రన్స్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ కోవెనెంట్? ఈ కొత్త నిబంధన కృపావాక్యములోకి వెళ్లకుండా అడ్డుకునేది ఏంటి? సీనియారిటీ, మేము చాలా కాలం నుంచి ఉన్నాము. నెంబర్ 2 ప్రైడ్, గర్వము. 3 నాకు అన్నీ తెలుసు. 4 దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 5 అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి? ఈ వాక్య కాలంలోకి నీవు వెళ్ళాల్సిందే. వాట్ ఎవర్ హ్యాపన్స్, యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు దిస్ సీజన్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నీ ప్రవచనాత్మకమైనటువంటి కాలాన్ని నీవు అనేక సార్లు ఆరంభించావు ఆ ఏలియా ద్వారా. అప్పుడు ఆ ఇజ్రాయెల్ గడ్డు కాలాన్ని మార్చావు. తర్వాత నీవు మరలా వచ్చినప్పుడు ఈ భూలోకంలో కొలతలేని ఆత్మకు కాలం మార్చావు. నువ్వు కూడా దానికి విధేయుడు అయ్యావు నాయన. సృష్టికర్త అయినప్పటికీ కూడా సృష్టిలో భాగస్థుడు అయి నీవు పెట్టిన రూల్కే నువ్వు విధేయుడయ్యావు. ఆ తర్వాత మళ్ళా నువ్వు ఏలియాని ప్రకటనలో తీసుకొని వచ్చావు. అయితే ఇప్పుడు ఈ కాలంలో నీవు మళ్ళా ఈ ఆత్మను మాకు విడుదల చేసి ఇదిగో మా కాలాలను మారుస్తున్నావు. లోకమంతా ఒక గడ్డు కాలం, ఆర్థిక భయం కాలంతో ఉంటే మళ్ళా ఈ కాలాన్ని తీసుకొచ్చి మా కాలాలను మారుస్తానంటున్నావయ్యా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని అందరినీ నీవు వాడుకొని నూతనమైన సామర్థ్యానికి వెళ్ళి మా ద్వారా లోకానికి వెలుగయ్యేటువంటి సామర్థ్యము దయచండి. ఎవరైతే ఈ ప్రార్థనలో పాలిభాగస్తులయ్యారో వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఏలియా యొక్క ఆత్మ వారికి నూతనమైన కాలములోకి వారిని తీసుకెళ్ళండి. వారి మీద ఉండే ప్రతి కాడిని విరగొట్టండి. వారి అభిషేకాన్ని పెంచి నూతన సామర్థ్యాన్ని, నూతన స్థాయికి సంఘములో ప్రతి ఒక్కరిని ఈ రోజు నుంచి తీసుకెళ్ళమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.